మొక్కలు అడుక్కోలేదు. అది అదే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈవినింగ్ అయితే మేము పార్క్కి వెళ్ళాము. నేను, కమల్, పిల్లలు, అన్న, అక్క, అలాగే మన చిన్ని పండు పాప కూడా. సో చాలా ఎంజాయ్ చేశాము. నేను వాయిస్ ఓవర్ అనేది అస్సలు పెట్టలేదు. మ్యాక్స్ టు మ్యాక్స్ పార్క్లో ఉన్నంత వరకు అక్కడ మేము ఏం మాట్లాడామో అదే డైరెక్ట్గా పెట్టేశాను. సో మీరు కూడా అది ఫీల్ అవుతారు అనేసి చాలా ఎంజాయ్ చేశాము. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇదైతే సండే వ్లాగ్. నేనేమో ఒక పక్క వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇక నాన్న, పిల్లలు వాళ్ళందరూ కూడా సో బఠానీని అయితే విడిపిస్తూ ఉన్నారు. ఇక అమ్మ అయితే సండే వచ్చిందంటే చాలు క్లీనింగ్ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇల్లంతా కూడా ఒకసారి అలా దులుపుకొని సో వాష్రూమ్స్, అలాగే కిచెన్ ఏరియా, సో సింక్ అవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసుకోయింది. ఇక ఇదైతే మన బాల్కనీకి ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్ ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోతూ వచ్చిందన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒకటి మా ఫ్రెండ్ వాళ్ళదని, ఇంకొకటి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని. సో అక్కడ సౌండ్స్ ఎక్కువగా వస్తున్నప్పుడు నాకు కొంచెం ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి లేదా డైరెక్ట్గా మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది కదా. సో అది కంప్లీట్ అవుతున్నందుకు నేను కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నా. ఇంక ఇక్కడైతే ఈరోజు 2 బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాము. నాన్న అయితే పాస్తా తినరు కదా, సో అందుకని అమ్మ బొరుగులో గనైతే చేసింది. ఇక పిల్లల కోసం అలా కొంచెం డిఫరెంట్గా ఉంది అనేసి ఈరోజు పాస్తా అయితే ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ నేను ఈ రెసిపీని షేర్ చేసుకున్నా కదా, అందుకని ఇంకా ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకోవట్లేదు. సో ఇక కమ్మల్ అయితే చూడండి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు ఎలా ఉందో అనేసి. సో అలా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇక పిల్లల కోసం అమ్మ ఇక్కడ కార్న్ ఫ్లేక్స్ అయితే ఫ్రై చేస్తూ ఉంది. వీటి మీద కొంచెం అలా ఉప్పు కారం వేసుకొని తిన్నారంటే ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి. ఇక మనకి లంచ్లోకి సైడ్స్కి కూడా బాగుంటాయి అన్నమాట. సో అందుకని ఇక వీటిని అయితే ఫ్రై చేస్తూ ఉంది. ఇంక ఇక్కడైతే మొన్న రీసెంట్గా ఊరికి వెళ్ళి వచ్చింది కదా, సో జాలలీలో కొన్ని బస్సెస్ స్టాప్స్ అయితే ఇవ్వట్లేదు. సో దాని గురించి అయితే డిస్కస్ చేస్తూ ఉన్నారన్నమాట వీళ్ళు. సైడ్ దింపినాడు వాడు. దానికే మెట్రోలోనే వచ్చినారు జాలలి క్రాస్ వాళ్ళు. దింపరు, గొరుగుంటే పడలేకపోతారు. బస్సు డైరెక్ట్ నాన్ స్టాప్ బెంగళూరు ಅಂದ್ರೆ వాడు ఆయన టికెట్ తీసుకునేటప్పుడు జాలలి క్రాస్ అడిగితే బెంగళూರಲ್ಲಿ వెళ్ళి అని జాలలి క్రాస్ అంటే ఊరికే టికెట్ ఇచ్చా. వీటికి వచ్చినాక నిర్మల్ తక్కువ. సండే వచ్చిందంటే తలనొప్పి వస్తుంది. ఎందుకో ఏం చేయడానికి కూడా ఇంట్రెస్టే ఉండదు అసలు. ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము, బట్ నెక్స్ట్ వీక్కి ఏమన్నా పోస్ట్ పోన్ చేసుకోవాలి. మన తను పాప దయ్యం సినిమా చూసినప్పటి నుంచి దయ్యంలాగా బిహేవ్ చేస్తుంది. అదేంటో సండే వచ్చిందంటే హెడ్ఏక్ వస్తుంది, అది ఎందుకని అర్థం కావట్లేదు. లంచ్ రెడీ అయిపోయింది. అన్నం, పప్పు, ఎర్రపప్పు. అతను మన చీకుగడైతే సౌండ్ చేస్తున్నాడు. బాయ్ చెప్పు అవ్వయ్యకి. బాయ్ బాయ్ బాయ్. వాళ్ళు వెళ్ళిపోతున్నారు లేట్ అయిపోయిందని. మేమైతే పార్క్కి వచ్చేసాము. నేను కూడా, అన్నయ్య కూడా. సో ఇక్కడంతా కూడా ఫోటోషూట్ ఏమో జరుగుతూ ఉంది. అక్కడ చూడండి. సారీ, ఎస్, సమ్మర్ కాబట్టి కొంచెం అంతా డ్రైగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఏదో బేబీ షవర్ ఫోటోషూట్ అయితే జరుగుతుంది. అండ్ డ్రాగన్స్ ఓనా ఇక్కడంతా గ్రీనరీ ఉండే. సమ్మర్ అని వణిగిపోయిందో ఏమో అర్థం కావట్లేదు. ఫుల్ డ్రై అయిపోయింది. పోయినసారి వచ్చినప్పుడు బాగా ఫ్రెష్ ఉండే, గ్రీనరీ ఉండే.
అక్కడ అంతమంది ఫోటోషూట్ చేయించుకుంటున్నారు, ఏముంది ఇక్కడ అని అడుగుతున్నాడు కమలు. ఏంటో ఈరోజు ఎక్కడ చూసినా ఫోటోషూట్సే జరుగుతూ ఉన్నాయి. అక్కడేమో చిన్న పాపకు చేస్తూ ఉన్నారు, ఇక్కడేమో ఈవిడ పెద్ద పాప. అన్నయ్య చాలా ఫీల్ అవుతున్నాడు. పండు నువ్వు కూర్చుంటావా అక్కడ? బుద్ధ మౌత్లో కూర్చొని తీసుకుందామా? అక్కడ క్యూలో మెయింటైన్ చేస్తూ వెయిట్ చేస్తున్నారు చూడండి, ఆ బుద్ధలో కూర్చొని ఫోటో తీసుకోవడానికి. హాయ్ చెప్పు పండు, హాయ్ హాయ్ అను. హాయ్, స్మైల్ ప్లీజ్, స్మైల్ ప్లీజ్. కూర్చోనా? ఫుల్ హ్యాపీ అయింది. హాయ్, కూర్చోపోనా? నువ్వు కూర్చోవే, రీసౌండ్ కొడుతుందా? అది ఓపెన్ ఉంది కదా లోపలంతా. ఏం చేస్తున్నావే? అందరూ నిన్నే చూస్తున్నారు. హర్షిత అర్చు, నువ్వు అర్చు. ఓయ్ పండు, అమ్మ ఈడు మాట్లాడిన రీసౌండ్ కొడతా ఉంది. ఇప్పుడు స్మైల్ హర్షిత ఇక్కడ చూడు, ఇక్కడ హర్షిత. హాయ్, డ్రెస్ కింద కాను, వాళ్ళు పైకి పట్టుకుంటున్నారు. ముత్యాలు రాలుతాయి నోరు తీస్తే అమ్మకి. ఇక్కడ గేట్ అయితే లాక్ చేసేసారు, సో అందుకని దిగడం కుదరదు. ఇంకా అక్కడి నుంచి అయితే వస్తూ ఉన్నారు ఇద్దరు కూడా. సో బేబీ షవర్ వాళ్ళు ఇక్కడికైతే వచ్చేసారన్నమాట. పార్క్లో క్లీన్ చేస్తున్నాడు కమలాకర. అక్క ఇలాంటి ఫ్లవర్స్ ఫుల్గా ఉంటుండే. ఇంకా కామెడీ ఏమంటే నేను ప్రపోజ్ చేసిన వాళ్ళకి సజెస్ట్ చేస్తాను, ఎవరైనా ఉంటే కాలేజ్ ఉంటే చెప్తాను. అక్కడ ఏమనుకోకండి, మొక్కలు అడుక్కోలేదు. ఏటు అవి ఇత్తనాలా? ఏటు ఇట్లున్నాయి, అలసంద గింజలు ఉన్నట్టు ఉన్నాయి. టెంకాయల సన్న టెంకాయల టెంకాయలు ఇట్లా చూడు ఉండదు, చూడ టెంకాయలు ఇట్లా సిప్పు ఉండదు. కానీ చెట్టు టెంకాయలు సిప్పు ఎట్లా చూసి ఏం అట్లా వస్తుంది. ఇంకా బేబీ ఇంకా బాబు అవుతుంది. చాలా ఎంజాయ్ చేసాము, చాలా బాగా నవ్వుకున్నాము. ఒక రిఫ్రెష్మెంట్ లాగా అనిపించింది మాకు. యాక్చువల్లీ వెళ్ళేది వద్దు అనుకున్నాము, బట్ తను పాప ఫోర్స్ చేయడంతో ఇంకా అందరం కూడా కలిసి వెళ్ళామన్నమాట. పిల్లలు ఎంజాయ్ చేయడానికి, అలాగే పెద్దవాళ్ళు కూడా ఎక్సర్సైజ్ అలాంటివి చేసుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి చాలా బాగుంది. ఈ పార్క్ వచ్చేసి జెన్ పార్క్ లేదా బుద్ధా పార్క్. దీని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను, కింద లింక్ ఇస్తాను, వీడియోలో చెక్ చేయండి. అంటే టైమింగ్స్, కాస్ట్ అవన్నీ కూడా దాంట్లో చెప్పానన్నమాట. సో పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి వీకెండ్ స్పాట్ అని చెప్పొచ్చు బెంగళూరులో, విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
వచ్చినా రెండు చేతులతో నమస్కారం పెట్టాలా. కాటన్ క్యాండీ ఏది నాన్నతే కలర్ పింక్ లో వచ్చేది కదా అది తేనాకి కొంచెం కొంచెం మీరా అయ్యో ఇడీ నాకు అంతా నాకు రండి తింది కాబట్టి ఇచ్చినావు, నేను తింటాను కాబట్టి ఇవ్వాలి. చాలా బాగా కనిపిస్తున్నావు, నాకు ఇంకే ఇచ్చినావు. లవ్వో నాకు కొంచెం మీరా నువ్వే తీసుకోరా ఇది మాక్తా ఇది మాక్తా ఓ ఆయమ్మ కానీ పర్లేదు బాగానే తింటాంది కొంచెం చాలు అది కాదు అది అదే అదే అంటే సైకిల్ చైన్స్ అన్ని తీసుకొని ఏం చేయాలో అర్థం కాక చేసినట్టున్నారు దీన్ని. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. డ్రాగన్స్ ఇప్పుడు ఎత్తుకోవాలంట, అప్పుడు తింటున్నాడు పాపం. ఇవన్నీ కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా వర్క్ అవుతూ ఉండే, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కూడా రిపేర్ స్టేజ్కి అయితే వచ్చేసాయి అన్నమాట. చాలా పోయాయి ఇక్కడ. ఇలా కాదు మమ్మీ ఇలా ఆడాలి అనేసి చూపిస్తుంది అన్నమాట. ఇంక పిల్లలకి స్నాక్స్ అంటే చురుమురి లేదా కార్న్ అలాంటివి, ఫ్రూట్ సలాడ్ అలాంటివి అయితే ఇంకా మనకి ఎంట్రన్స్తోనే ఉంటాయన్నమాట. ఇక ఏదైతే పార్క్కి దగ్గరలోనే ఉంది, సో స్వీట్స్ చాట్స్ అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇంకా తను పాప ఇదే ఛాన్స్, సో అమ్మ మళ్ళీ ఇంకా 15 days 20 days వరకు ఐస్ క్రీమ్ తినడానికి వదులుతుందో లేదో అనేసి మన తను పాప కుమ్మేస్తుంది. ఫ్లేవర్స్ అయితే చాలా బాగున్నాయి. పిస్తా ఫ్లేవర్స్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్, కుల్ఫీస్ చాలా బాగుండే. సో ఇంటికైతే వచ్చేసాము. మన చీకు అయితే పడుకున్నాడు అన్నమాట ఆన్ ద వేలోనే. వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్, టేక్ కేర్.